ఈ నగలెవరవండి? ఈ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఈ నగలపైన కన్నేశాను. జమీందారు గారి భార్య పెట్టుకున్న నగల్ని నేను పెట్టుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు వీటిని త్యాగం చేయాల్సి వస్తుంది. త్యాగమా? ఎస్. ఆ వీరనారాయణ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ నగల్ని కోకిలమ్మకివ్వాలి. నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదక్క. అసలు ఆ ఏర్నారాయణ మంజోలికి ఎందుకు వస్తాడు? అక్కడే ఉందిరా అసలు తిరకాసు. ఆ వీరనారాయణ చాలా తెలివైనవాడు. నిజాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా కనుక్కుంటాడు. ఆ రోజు ఆయన చేతుల్లో మనకి చావు తప్పదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ కోకిలమ్మ కుటుంబరావులే వీటన్నింటికి దోషులుగా మిగిలిపోవాలి. అలా జరగాలంటే వాళ్ళు ఈ ఊరి నుంచి పారిపోవాలి. ఎందుకక్క? పోలీసులు పట్టిస్తే వాళ్లే చూసుకుంటారు కదా. పోలీసులు ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయిరా. అప్పుడు దోషులుగా మనం నిలబడతాం. అదే వాళ్ళు ఈ ఊరి నుంచి పారిపోతే జీవితంలో వాళ్ళు పోలీసుల కంట పడరు. ఒకవేళ కంట పడినా ఏ నేరం చేయకుండానే ఊరి నుంచి ఎందుకు పారిపోయారని యక్ష ప్రశ్నలేస్తారు. వీళ్లు చెప్పే మాటల్లో అబద్ధాల్ని వెతుకుతారే తప్ప నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఆహా, వెధవ పనులు చేయడంలో మీది అందవేశం చెయ్యని నాకిప్పుడే అర్థం అవుతుంది. కాకపోతే అతను నా ఫ్రెండ్ అండి. మనల్ని నమ్మి బతుకు తెరువు కోసం దారి చూపించిన దేవుడండి అతను. అలాంటి వాళ్ళకి ద్రోహం చేయడం అన్యాయం అండి. అది మనకు మంచిది కూడా కాదండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే భార్యకి ఒక మొగుడిగా బతుకుతారా, లేదా ఓ మంచి స్నేహితుడికి ఫ్రెండ్గా వాళ్లతో పాటుగా ఊరొదిలిపెట్టి పారిపోతారా? వద్దులేండి, మీకు మొగుడుగానే బ్రతుకుతానులేండి. అయితే మీరు నోరు మూసుకుని నేను చేసేది చూస్తూ ఉండండి. ఒరే అవతారం, అక్క ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? కోకిలమ్మని కుటుంబరావుని ఈ ఊరి నుంచి తరిమేస్తాను. ఎలాగో చూసి ఆనందించండి. కాంతమ్మా, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నావు, నిజంగా డబ్బు మేము తీయలేదమ్మా. క్షమించండి అన్నయ్యా, నేను కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడే నాకు నిజం తెలిసింది. ఏటమ్మా నువ్వు అనేది? అవునన్నయ్యా, మన శంకరనారాయణ గారు దేవుడే, కానీ ఆ వీరనారాయణ పరమ నీచుడని. అన్న వదనలు ఎలాగో చచ్చిపోయారు కదా, మిగిలిన ఇద్దరు బిడ్డలనైనా తండ్రిలా కాపాడుకుంటాడనుకుంటే తీరా ఆ పిల్లల్ని చంపడానికి సిద్ధపడిపోయాడు. చూస్తారేంటండి, చెప్పండి. అవునమ్మా, ఆస్తి మొత్తం ఆ ఇద్దరు పిల్లల పేర్ల మీద ఉందని వీరనారాయణ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడమ్మా. వాళ్ళని చంపేస్తాడో ఏం చేస్తాడో అని మాకు అసలు అర్థం కావడం లేదమ్మా. ఈ నిజం ఎక్కడ బయటపడుతుందేమో అని మమ్మల్ని అయినా చంపేసేయచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని కూడా చంపేయచ్చమ్మా. నా మాట విని మీ ఇద్దరు పారిపోండి అమ్మా. ఏర్నారాయణ బాబు అటుంటోడు కాదే. అయ్యో అన్నయ్య, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఈ ఇంట్లో లేరు. మిమ్మల్ని మీ పిల్లల్ని చంపేయక ముందే ఇక్కడి నుంచి పారిపోండి. వెళ్ళండి, కట్లు విప్పండి.
రే బాబు భాస్కరం రాయ్యా. వస్తావమ్మా. జమీందార్ గారిని పోగొట్టుకున్నాం, ఆయన బిడ్డల్ని పోగొట్టుకున్నాం, మా బిడ్డల్ని పోగొట్టుకోలేమమ్మా. పదుకోకిలమ్మా. ఇంకా ఆలోచిద్దావేటే? చిన్నబాబు గారు వస్తే చంపేస్తారే. వెళ్ళిపోదాం పదా. రా రా. చిన్నబాబు గారు, ఏమైంది కాంతమ్మా? ఏమైందంటారేంటి చిన్నబాబు గారు? ఆ కోకిలమ్మ కుటుంబరావులు జమీందార్ గారు ఇద్దరు బిడ్డల్ని తీసుకొని పారిపోతున్నారు. అది చూసి మేము అడ్డుపడితే మా ఆయన్ని చావగొట్టి పారిపోయారు. మీ ఇద్దరు బిడ్డల్ని కాపాడలేకపోయాం చిన్నబాబు గారు. మా పిల్లల్ని తీసుకెళ్లారా? మమ్మల్ని క్షమించండి. కోకిలమ్మ కుటుంబరావు, మాకున్న వారసుల్ని తీసుకెళ్లిపోతారా? ఈ ప్రపంచంలో మీరెక్కడున్నా వస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అలా కాంతమ్మ చేసే మోసాల్ని తట్టుకోలేక అర్ధరాత్రి ఊరొదిలి పెట్టేసి నిన్ను అన్నయ్యని తీసుకుని పారిపోయి వచ్చేసినాం. కొన్నాళ్ళకి కాంతమ్మ ఇంటికి వెళ్ళినాం. కానీ అప్పటికే ఆ కాంతమ్మ కోటీశ్వరురాలైపోయింది. ఖరీదైన బంగ్లాలో మహారాణిలాగా బతుకుతోంది. అది చూసి మేము నిలదీసినాం. ఏదైనా మనం చేసింది పాపమండి. 10 కోట్ల రూపాయల డబ్బును దొంగిలించాం. కానీ తల్లి ప్రేమకు దూరమైన ఆ బిడ్డల్ని తండ్రి ప్రేమకు కూడా దూరం చేశాం చూడండి. దానికి కాస్త బాధగా ఉందండి. దేనిలోనైనా దూకి చావండి. కరెక్ట్ గా చెప్పావే అక్క. అయినా బావా, కోట్ల రూపాయల డబ్బులు వచ్చినందుకు ఆనందపడకుండా తల్లికి దూరం చేశాం, తండ్రికి దూరం చేశామని ఆ పిల్లల గురించి బాధపడతావేంటి? మనమేమన్నా వాళ్ళని చంపేస్తున్నావా ఏంటి? ఏదో రేపొద్దున వాళ్ళు మేజర్లు అయిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ పేరు మీద రాసిన ఆ 100 ఎకరాల పొలం మనం తీసుకుంటాం, వాళ్ళని వదిలేస్తాం కదా, అంతే. కాంతమ్మా, దుర్మార్గురాలా, దుష్టురాలా, 10 కోట్ల రూపాయలు నువ్వు దొంగిలించి మమ్మల్ని నేరస్తుల్ని చేస్తావా? జమీందార్ గారి పిల్లల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చేశావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఏయ్ నోర్మోయ్, ఆ రోజు మిమ్మల్ని తప్పించి తప్పు చేశాన్రా. ఆ వీరనారాయణకి వదిలేసుంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేవాడు. ఏయ్, ఏంట్రా దీని నస? డబ్బు దొంగిలించినందుకు, ఆ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొచ్చినందుకు ఇప్పుడే వెళ్ళి వీరనారాయణ బాబుతో నిజం చెప్పేస్తాను అంటుంది.
నీ పాపం పండింది కాంతమ్మా. దొరికావు, నువ్వు సాక్ష్యాలతో సహా మాకు దొరికావు. సాక్ష్యం సాక్ష్యం అంటున్నారు, ఏం సాక్ష్యం దొరికిందిరా? ఇంకా ఏం సాక్ష్యం కావాలి? జమీందార్ గారి రైస్ మిల్లులో కూలీలుగా పనిచేసే మీరు ఇప్పుడు ఈ ఇంటికి వానర్ ఎలా అయిపోయావమ్మా? పైగా జమీందార్ గారి పిల్లల్ని ఎత్తుకొచ్చావు. ఇది సాల్దా? అసలు నేరస్తులు ఎవరో తెలుసుకోవడానికి? నిజమేరా, నాకు తెలియని రహస్యాలు నాకే చెప్పావు. కాకపోతే ఇప్పుడు మీరిద్దరిక్కడి నుంచి బయటపడాలి కదరా. నేను చంపడం కాదే, నా తమ్ముడు పోలీసులకి ఫోన్ చేశాడు. జమీందారు గారి 10 కోట్లు దొంగిలించింది మీరేనని, ఆ 2 పిల్లల్ని ఎత్తుకొచ్చింది మీరేనని వీరనారాయణ్ని నమ్మించాను. ఇప్పుడు పోలీసులొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి వీరనారాయణకి పట్టిస్తే నేను చంపడం కాదు, ఆ వీరనారాయణే మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అవును, నిజమేంటో ఆయనకి తెలియపోతే నరికేస్తారు. కానీ నిజమేంటో మేము నిరూపిస్తాం కదా. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. జమీందార్ గారి ఇంట్లో 10 కోట్ల రూపాయల ఆస్తిని దొంగిలించినందుకు, జమీందార్ గారి పిల్లల్ని కిడ్నాప్ చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. నిజాలేంటో మాకు తెలుసండి. నిజానికి దొంగిలించింది మేం కాదు సార్, ఇదిగో ఈ కాంతమ్మ సార్. పిచ్చోడా, నేను డబ్బులిస్తే వచ్చారా ఎస్ఐ? నేను చెప్పిన మాట వింటాడా, మీరు చెప్పిన మాట వింటాడా? ఎస్ఐ గారు, పోదండి. సార్ మేము చెప్పిన మాట వినండి సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్, నిజంగా మేము దొంగిలించలేదు సార్. మమ్మల్ని ఒకేయండి సార్, మాకేం కాదు సార్. నిజం సార్, మేము ఆ డబ్బు దొంగిలించలేదు సార్. మమ్మల్ని ఒకేయండి సార్, మమ్మల్ని నమ్మండి సార్. ఏరండి వాళ్ళు? పారిపోయారండి భార్య గారు. ఒక్కొక్కటిగా తవ్వుతా, అసలు దొంగ ఎవరో తేలుతా. మిమ్మల్ని దోషులుగా నిలబెట్టిన కాంతమ్మని సాక్ష్యాలతో సహా బయట పెట్టించి వీరనారాయణ బాబాయ్కి పట్టిస్తా. అట్ట చేయకపోతే నా పేరు చిట్టమే కాదు నానా. శభాష్ తల్లి, శభాష్. ఆ కాంతమ్మను కైకూడదు, దానంతా తేల్చాల్సిందే. జైలుకి ఖచ్చితంగా పంపిస్తానమ్మా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. అసలు కాంతమ్మ ఈ పనులు చేసిందని చెప్పడానికి ఒక్క సాక్ష్యమైనా ఉందా నాన్న? ఆ రోజుల్లో జమీందారు గారి నమ్మకస్తుల్లో ఒక లాయర్ ఉండేవాడమ్మా. జరిగిన అన్ని విషయాలు ఆయనకి తెలుసు. కానీ ఎర్రనారాయణ ఎదిరించే ధైర్యం లేక మారు మాట్లాడలేకపోయినాడు. ఆయన కనుక మన కంటపడితే ఈ కాంతమ్మ గురించి ఏదో ఒక సాచికం దొరుకుతుందని నాకు నమ్మకంగా ఉంది తల్లి.
ఇప్పుడు ఆ లాయర్ ఎక్కడ ఉన్నా నాన్న? ఏమోనమ్మా, పారిపోయి వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడో మనకి ఎట్టా తెలుసుద్ది తల్లి. ఎలాగోలా నేను ఆ లాయర్ నీతి కట్టుకుంటాను నాన్న. నిజాలేంటో నిరూపిస్తానా? పదండల్లా ఆ, రామా. ఆ. ఇప్పుడు ఏడ్ చేద్దామమ్మా? మేము ఈ ఊరి నుంచి వెళ్ళకపోతే ఆ కాంతమ్మ ఏర్నారాయణకి ఫోన్ చేస్తుంది. ఆయన వచ్చి మమ్మల్ని సాగు కొట్టేస్తాడు. దీనికన్నా మీ అమ్మా నాన్న ఎటో దుక్కెళ్ళిపోవడమే మంచిదమ్మా. నా మాట ఇనుసిట్టి. నాన్న ఒక 10 నిమిషాలు ఆగుతారేటి? 18 ఏళ్లుగా తేలని సమస్యని 18 నిమిషాల్లో పరిష్కరించేస్తాను. కాస్తంత ఓపిక పట్టండి. ఎలా పరిష్కరిస్తానా? చూడు, మీరెవరొస్తారని భయపడుతున్నారో వాళ్ళనే పిలిపిస్తాను. ఏటమ్మా, ఆ ఏర్నారాయణ పిలిపిస్తావా? అవునా? ఆయన వస్తే మమ్మల్ని చంపేస్తాడు కదమ్మా. నేనుండగా ఆయనట చంపుతాడు, నేనట సావనిస్తాను. ఒక నిమిషం అనండి. చెప్పు చిట్టమ్మా. హలో బాబాయ్, మీరెవరి కోసమైతే ఎత్తుకుతున్నారో వాళ్ళు నా దగ్గరే ఉన్నారు బాబాయ్. వాట్? ఆ కోకిలమ్మ కుటుంబరావులు నీకు దొరికారా? అవును బాబాయ్. వాళ్ళిప్పుడు వైజాగ్ బస్ కోసం బస్ స్టాండ్ లో నిలబడుతున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో బస్ ఎక్కి వెళ్ళిపోతారు బాబాయ్. నేనెట్టాగైనా సరే వాళ్ళిద్దరిని గట్టిగా చూసుకొని ఇక్కడ నుంచి ఒక్కడు కూడా కదలకుండా ఆపుతాను. నువ్వు బేగా వచ్చేసే బాబాయ్. అలాగేనమ్మా. వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి అంగుళం కూడా ముందుకెళ్ళనివ్వద్దు. 10 నిమిషాల్లో నీ ముందుంటాను, సరేనా? అట్టగే బాబాయ్, బేగా వచ్చేసేయండి. ఆలస్యం అయితే మాత్రం నేను ఎక్కువసేపు వాళ్ళని ఆపలేను. అలాగేనమ్మా. 10 నిమిషాల్లో నేను అక్కడుంటాను. ఈ 10 నిమిషాలు ఆపుచాలు, మిగతాది నేను చూసుకుంటాను. అట్టగే బాబాయ్, బేగా వచ్చేసేయండి. పోనీ పోనీ పోనీ. ఏడ్ చేస్తున్నావమ్మా? నువ్వు మమ్మల్ని కాపాడుతానని చెప్పి నీ చేతులతో నువ్వే ఆ ఏర్నారాయణకి పట్టిస్తావా? వైజాగ్ 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 వెళ్ళే వాళ్ళు ఉంటే బేగా రావాలా? రైట్ రైట్. ఆ చిట్టమ్మా, ఎక్కడున్నారా కోకిలమ్మ కుటుంబరావులు? సారీ బాబాయ్, వాళ్ళని ఆపుదామని ఎంతగానో ప్రయత్నించాను, కానీ వాళ్ళని తోసేసి పారిపోయారు. వాట్? పారిపోయారా? అవును బాబాయ్. ఇదిగో ఈ వీడియో చూడండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారా? ఈ కాకినాడలో మీరు ఎక్కడున్నా పట్టుకుంటారని మా బాబాయ్కి మాటిచ్చాను. ఎవరితో నువ్వు? ఆ ఏర్నారాయణకి నీకు సంబంధం ఏంటి? నేనెవరినైతే మీకెందుకు? మిమ్మల్ని కాకినాడ దాటనివ్వను, ముందుకి పోనివ్వను. చూసారు కదా బాబాయ్, ఎట్టు పారిపోయారో. చేతికి దొరికిన శత్రువులు మళ్ళీ తప్పించుకున్నారన్నమాట. ఎక్కడ తప్పించుకుంటారు బాబాయ్? మహా అయితే కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళుంటారు. మీరు వైజాగ్ లో మకా పెట్టారంటే 10 రోజుల్లో అటేసుకోవచ్చు. కరెక్టే చిట్టమ్మా. వైజాగ్ నిండా నా మనుషులే ఉన్నారు. సందు సందుకి వీధి వీధికి వెతికిస్తా. ఆ కుటుంబరావు కోకిలమ్మలని పట్టేస్తా. వాళ్ళంతూ తేలుస్తా. వస్తానమ్మా.
అలాగే బాబాయ్. బాస్ నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? చిట్టమ్మ వాళ్ళని బస్ ఎక్కకుండా ఆపుతుంది కదా, అసలు ఈ వీడియో ఎవరు తీసినట్టు? అవును బాస్, చిట్టమ్మ వాళ్ళని ఆపుతుందని, చిట్టమ్మ నెట్టి బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారని ఎవరికి తెలుసు? అసలు షూట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది?